జనవరి 8వ తేదీన నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో కోవూరు పట్టణంలోని స్టవ్ బీడీ కాలనీలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సమక్షంలో సిఐలు ఎస్ఐలు 100 పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకే ఈ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామన్నారు. స్టవ్ బీడీ కాలనీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని 25 బైక్లను 10 ఆటోలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలందరూ నేర నియంత్రణకు సహకరించాలని, ఎక్కువగా ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, విరివిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలకు నేరాలకు ముఖ్య కారణం మద్యం సేవించడం, గంజాయి కారణమన్నారు. ఇటీవల కోవూరు పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. వారిని విచారించి గంజాయి సేవించే వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఈ గుర్తించిన వారిని వారి తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ఆదేశించామన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల వారి కదలికలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి, పలువురు సిఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్లోనూ ఆర్డినెన్స్ సెర్చ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్లు కోవూరు సిఐ గారు సుధాకర్ రెడ్డి, మొదలపూర్ సిఐ గారు కృష్ణారెడ్డి, విశాఖపట్నం బోర్డు సిఐ గారు వినాయక్ గారు, అలానే వెంకటాచలం సిఐ గారు సుబ్బారావు గారు, ఎస్ఐలు అందరూ సిబ్బందితోటి మన చౌపడి కాలనీలో ఆర్డినెన్స్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు ఒక 25 టూ-వీలర్లు, ఆటోలు, వాహనాలని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు లలితా వేజన్న గారి ఆధ్వర్యంలో జిల్లాలో నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్రైమ్ కంట్రోల్లో భాగంగా కార్డన్ సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సబ్ డివిజన్ పరిధిలో జిల్లా మొత్తం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది రోడ్డు ప్రమాదాలను పడటం జరుగుతుంది జిల్లాలో. మన జిల్లా 2nd ప్లేస్లో ఉందని చెప్పి కూడా రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, విధిగా లైసెన్స్ పొందాలని, అలానే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో హెడ్ ఇంజరీ అవడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేయడం, ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చలానాలు కట్టి ఫైన్లు కట్టే కంటే హెల్మెట్ ధరించడం ద్వారా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరుచుకోవడం, ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలానే నేరాలకి ప్రధాన కారణం, రోడ్డు ప్రమాదాలకు కూడా ప్రమాద కారణం ఆల్కహాల్, అలానే గాంజాకి అలవాటు పడటం. ఇప్పుడు రీసెంట్గా కోవూరు ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీం పట్టుకున్నారు. 4 గంటలు పట్టుకున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళని విచారిస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే అలవాటు పడుతున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ చోట చూపించి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలని ఉద్దేశించుకొని నేను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కుటుంబ సభ్యులు, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన విధానం మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే అసోసియేషన్ చెడు నడత గల వాళ్ళతో తిరగడం, ఆల్కహాల్ సేవించడం, ఎంజాయ్ చేయడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని భవిష్యత్తుని బాగుండాలంటే